ఆ కారణం మీకు మట్టుకే తెలుసు. వాళ్ళు ఏం చేశారో ఏం చేస్తున్నారో మీరు మట్టుకే చూసి ఉన్నారు. నేను చూడలేదు, మాకు తెలియదు కాబట్టి మీకు అప్పగిస్తున్నాను. వారి జీవితాలలో వారి విశ్వాసత కోల్పోకుండా మరొకసారి ఇలాంటి అద్భుతమైన సంతోషకరమైన దినంలోకి రావడానికి మరొకసారి మేము చేరి వినామని కనపరచడానికి నేను మాకు ఆ భాగ్యాన్ని ఇవ్వమని మేము అడుగుతున్నాం. ఒకవేళ ఆ సమయానికి మాలో కూడిన ఈ విడలో ఎవరైనా కానీ ఈ పిలుపు మేర కొరకు ఈ లోకంలో ఈ కరుణను మూసి ఉంటే వారి నిత్య జీవన మరొకరాజ్యానికి తెలుసుకోమని మేము అడుగుతున్నాం. ఆ యొక్క భాగ్యాన్ని ఇవ్వండి. ఈ లోకంలో ఏ మనుషుడు కానీ ఏ స్త్రీ కానీ ఒకరికొకరు ప్రేమ ఆప్యాయతలతో కలిగి ఉండక మీ యందు ప్రేమ ఆప్యాయతలతో కలిగి మీ యందు విశ్వాసం ఉంది నడవగలిగే గొప్ప కృపను మీరు మనం మేము అడుగుతున్నాము. ఈ దినమున ఈ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేయండి. ఈ కుటుంబంలో చేరబడిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేయండి. మా మధ్య నుంచి వెళ్ళిన మీ యొక్క దైవ కుమారుడు మీరు జ్ఞాపకం కుమార్తెను మీరు జ్ఞాపకం చేయండి. వారి ప్రయాణంలో మీరు తోడయ్యారు. వారు చేయబోతున్న పనిలో మీరు తోడయ్యారు. గొప్ప తలంపు కలిగి మా మధ్యకు తీసుకొచ్చి దాన్ని బట్టి మీకు మాకు ఇచ్చిన ప్రత్యేక తలంపులను మీ పని కొరకై వాడబడగలిగే గొప్ప పనివారుగా చేయమని మేము అడుగుతున్నాం. రాముడికి సమయంలో ఇద్దరు మీ కుమార్తె మమ్మల్ని నిలబెట్టి మా భారతదేశం కొరకు ప్రార్థించమని మీకు తెలియపరుస్తున్నాం. మీకు తెలుసు ఇదిగోనైనా నీ పని బాటలా చేయబడుతున్న బిడ్డల వైపు తిరగబడుతున్న దాడులు ఎన్నో ఉన్నాయి. పట్టబడుతున్న వారు ఉన్నారు. ఇదిగోనైనా రోడ్డు మీద రోడ్డు పాలైపోయే వాళ్ళు ఉన్నారు. ఇదిగోనైనా మందిరాలు కాల్చిపడే స్థలాలు ఉన్నాయి. ఇదిగోనైనా నీ నామాన్ని పేరున గర్వించగా జరగబడకుండా ఉండాలని అడ్డకులు ఆటకులు చేయబడే బిడ్డలు ఉన్నారు. ఈ మేలు కొలపండి, సహాయం చేయాలి. ఇదిగో మా పట్ల ఇదిగో నన్ను ఇద్దరు ఏర్పరచుకున్న క్రీస్తు సైనికులనే కుటుంబం పట్ల నిరంతరం మందు మా ఊపిరి ఆగిపోయేంత వరకు ఈ పనిలో పాల్పొందుతుగా నడవటానికి ఈ కృపను మా మధ్యకు ఇక్కడైనా అక్కగారిని తీసుకొచ్చారు. ఇలా దూర ప్రాంతం గుంటూరు దగ్గర నుంచి తీసుకొచ్చారు. అక్క గారి కుటుంబాన్ని బట్టి పొందారు. వారికి ఇవ్వబడిన భర్తను బట్టి పొందారు. మారు మనసు కలిగించారు. ఇదిగో నాయన ఇప్పటి వరకు అయితే తనని ఏ విషయంలో కూడా ఇదిగోనైనా నీ సన్నిధానంలో నడవకూడదని ఆయన గొప్ప మనసుని తండ్రి. ఈ దినమున ప్రభావ మరొకసారి మేము ఈ స్థలాన్ని విడిచిపెట్టి మమ్మల్ని మేము మా గృహాలకు వెళ్తున్నాం. ఈ దేవదూతలైన వారిని మా చుట్టూ కావలించు. మా ప్రయాణాలు మీరు తోడై ఉన్నారు. మీ చిత్తమైతే నీ యొక్క రాకడ ఆలస్యమైతే మరొకసారి మరొక మారు మేమందరం ఏకమైన నామాన్ని సృజించడానికి కనపరచడానికి ఆ బాధ్యతను మాకు కలిగించమని ఈ స్థలంలో మాకన్నా పెద్దవారుగా పెద్ద ఎత్తుగా మాకు ఇవ్వబడిన తల్లిగారు బట్టి వచ్చినా కూడా ఉదయం మొదలుకొని ఇప్పటి వరకు ఆమె వెలిసిపోకుండా తొలసిపోకుండా దేశమ్మని అనకుండా ఆయన మా మధ్య కూర్చొని మీ నామాన్ని గాలిపరిచే గొప్ప ఓర్పుడిచ్చందుకు ఇక ఆరోగ్యాన్ని కలిగించండి. మంచి ఉద్యోగాన్ని రగిలించండి. ఆమె చేస్తున్న గొప్ప పనిని మీరు జరిగించండి. ఆ తల్లి గారి పట్ల గొప్ప కార్యం మీరు జరిగించుకొని మేము పట్టుతున్నాం. ఎందుకంటే అత్తగారికి ఇవ్వబడి ఈ బలమైన పరిచయం బట్టి వందరు నిజమే ఎంతో ఖచ్చితంగా కూడిన పనులు చేస్తున్నారు. ఆ పని భాగం మీరు చూడండి. కావలసిన ధనమును ఇవ్వండి, కావలసిన అవసరం తెచ్చండి. ఇలా నీ చిత్తమైతే ఆమె చేస్తున్న యొక్క ట్రస్ట్ విషయంలో కూడా ఈ బలమైన కార్యము జరిగించుకొని మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటాం. ఆయన ఎప్పుడో ఒక దినాన ఇదిగోనైనా నా పక్కన నిలబడిన అందరికీ మీరు జ్ఞాపకం చేయండి. ఆటో తోలుకుంటూ నీ పరిచయం పాల్పొందుతున్నారు. ఇదిగోనైనా నీ కుమార్తె ఇదిగో తల్లి గారు ఎక్కడికి వెళ్ళాలన్నా అన్నగారు ఇమ్మీడియట్లీగా వచ్చి వారిని తీసుకొని బహు శ్రద్ధగా తీసుకెళ్ళి మరలా తీసుకుని రావడానికి ఆయనకి ఇచ్చిన గొప్ప తలపుడు పట్టు గొప్ప మనసును పట్టు ఆ వాహనం పట్ల మీ గొప్ప కార్యం జరిగించండి. కావలసిన ఇవాళ ఆ వాహనాన్ని ప్రతి అక్షరాలను అవసరం
అయ్యా చివరిగా మా యొక్క మనవులను మా ప్రాంత మనవులను మీకు అప్పగించుకుని మమ్మల్ని మేము సెలవు తీసుకుంటున్నాం. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామములో ప్రార్థించి అతి అడుగు పెట్టుకున్నాం మా పరమ తండ్రి.